నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఏపీ రాజకీయాలు అనగానే మనకి ఈ మధ్యల కాలంలో చూసుకుంటే చాలా వరకు వినిపించే నేమ్ కేసినేని నాని. ఎస్, విజయవాడలో టీడీపీకి సంబంధించిన కీలక నేత కేసినేని నాని. సో రీసెంట్గా కేసినేని నాని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయడంపై సో తనకి ఎంపీ టికెట్ టీడీపీ నుంచి ఇవ్వదన్న వార్త తెలిసిందే మనకి. సో ఈ నేపథ్యంలో కేసినేని నాని చాలా వరకు అసంతృప్తితో ఉండి అండ్ తన పార్టీ కార్యాలయానికి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా తీసేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేసినేని నాని కూతురు కూడా టీడీపీ నుంచి కార్పొరేటర్గా ఉన్నారు. సో వారు కూడా రాజీనామా చేసిన విషయం ఈ మధ్యలో హైలైట్గా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేసినేని నాని ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తారు అనే ఒక పెద్ద టెన్షన్ ఉండే 2-3 డేస్ నుంచి చాలామందికి. సో ఇప్పుడు ఫైనలీ ఈరోజు ఆ టెన్షన్ బ్రేక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసినేని నాని ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయానికి వెళ్ళి జగన్కి కలవడం జరిగిందనమాట. సో కేసినేని నాని డిమాండ్ ఎలా ఉండిందంటే కేసినేని నాని ఒక ఎంపీ సీట్ అండ్ 5 అసెంబ్లీ సీట్లు కావాలని చెప్పేసి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్లో ఒకటి వారి కూతురు శ్వేతకి ఇవ్వాలని చెప్పేసి అండ్ మిగతా 4 అసెంబ్లీ సీట్స్ కూడా తను చెప్పిన అభ్యర్థులకు ఇవ్వాలి. సో ఇవన్నీ ఓకే అయితేనే నేను పార్టీలో జాయిన్ అవుతా అన్నట్టు తెలుస్తుంది. సో ఈ విషయంపైనే కేసినేని నాని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారికి కలిశారు. అండ్ 5 అసెంబ్లీ సీట్లు అండ్ ఒక ఎంపీ సీట్ పైన చర్చించారో లేదో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సో తీవ్రంగా కంప్లీట్గా చూసుకుంటే ఈ సీన్లో మనకి కేసినేని నాని టీడీపీ ప్రభుత్వం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సో ఈ అసంతృప్తి వల్ల టీడీపీకి అపోజిషన్గా ఏ పార్టీ ఉందంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ సైడ్ మంతనాలు కూడా చేయడం జరిగింది రీసెంట్గా చూసుకుంటే. అండ్ ఈరోజు ఫైనల్లీ జగన్ గారిని కూడా కలిసేసారు. సో ఇప్పుడు చూడాలి అంటే ఈ ప్రభావం ఏదైతే కేసినేని నాని ఒకవేళ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ఎంపీ సీట్ ఇస్తారా అండ్ తను కోరుకున్నట్టే 5 అసెంబ్లీ సీట్స్ ఇస్తారా, ఒకవేళ ఇవన్నీ ఇచ్చి గెలుపుకొని తీసుకొస్తారు. ఏదైతే విజయవాడలో కేసినేని నాని కీలక నేతగా ఉన్నారు టీడీపీ నుంచి, కానీ ఇప్పుడు టీడీపీ అటువైపు కేసినేని నానికి పోటీగా కేసినేని చిన్నికి సీట్ ఇచ్చే సైడ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. సో చూడాలన్నమాట నెక్స్ట్ వచ్చే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు ఒకటేసారి ఏపీలో ఉండడం వల్ల సో కేసినేని నాని ఎటువైపు అంటే ఇటు వైఎస్ఆర్సీపీ సైడ్ ఒకవేళ జాయిన్ అయిపోయి అందులో నుంచి పోటీ చేస్తే గెలుస్తారా, సో తన ప్రభావం ఎంతవరకు ఉంటుంది టీడీపీ పైన, అలాగే టీడీపీ నుంచి ఉన్న కేసినేని నాని యొక్క తమ్ముడు కేసినేని చిన్ని తనకు ఒక ఆపోజిషన్గా ఎంపీ సీట్ ఇచ్చేసి బరిలో నిలబడితే సో ఎవరు గెలుస్తారు అని తీవ్ర ఉత్కంఠభరితంగా మాత్రం అయితే ఏపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఉన్నదన్నమాట. సో చూడాలి ఫైనల్లీ కేసినేని నాని ఎపిసోడ్ 7 వరకు వస్తుందా అంటే తన రాజకీయంగా ఇప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎంత కీలకంగా మారిపోతున్నారు అండ్ విజయవాడ రాజకీయాలు ఇంకెంత హీట్ ఎక్కిస్తారు అనేది చూస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.